ఇప్పుడైంది మొత్తం ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎంతో నియమనిష్టలతో అయ్యప్పను పూజించి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిన అయ్యప్ప స్వాముల బస్సులు బోల్తా పడింది. హైదరాబాద్ పాత బస్తీ మాదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్లో బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక ఎరిమేలు నుండి పంపానది మీదుగా శబరిమలకు వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. గురుస్వామి రాంపాల్ యాదవ్, అభి యాదవ్, రామ్ యాదవ్, పెద్ది యాదవ్ల ఆధ్వర్యంలో శబరిమల స్వామి దర్శనానికి వెళుతున్న అయ్యప్ప స్వాముల బస్సు పంపానదికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘాట్ రోడ్డు మలుపులో అదుపు తప్పి బోల్తా పడిపోయింది. అయితే బస్సు 3 చెట్లపై ఒరిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. అయినప్పటికీ ఆ వాహన డ్రైవర్ అయితే మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా అయ్యప్ప స్వాములు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థితిలో ఆందోళన చెందారు. తీవ్ర గాయాలు పాలైన డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయంటున్నారు. బస్సులో మొత్తం 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. హైదరాబాద్లోని పాత బస్తీ మాదన్నపేట ఉప్పర్గూడకు చెందిన అయ్యప్ప స్వామి భక్తుల బస్సు బోల్తా పడడంతో హైదరాబాద్లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ రాజు మరణించాడు. సైదాబాద్ ఏకలవ్య నగర్కు చెందినవాడిగా గుర్తించారు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు. అయితే అసలు ఏం జరిగిందని చూస్తే వాహనం వక్ర మార్గం దిగుతూ ఉండగా అదుపు తప్పి వాహనం బోల్తా పడినట్లు పోలీసు అధికారులు చెప్తున్నారు. వాహన ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు అక్కడ ఉన్న చెట్ల మీద పడడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రాణాలు పోవాల్సిన చోట అయ్యప్ప స్వామిని కాపాడారు పెద్ద ప్రమాదం నుండి అని బయటపడిన భక్తులు చెప్తున్నారు.